నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. బకింగ్హామ్ ప్యాలెస్ బయట విధులు నిర్వహించే సైనికులు ఎలుగుబంటి జుత్తుతో అలంకరించిన టోపీలు పెట్టుకుంటారు. బ్రిటన్ రక్షణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఒక్కో టోపీ ధర 2000 పౌండ్ల కన్నా ఎక్కువ. వేడుకల సమయంలో సైనికులు ధరించే ఆ టోపీలను నల్ల ఎలుగుబంట్ల చర్మం మీద ఉండే జుత్తుతో తయారు చేస్తారు. ఒక ఏడాదిలో ఈ టోపీల ధర 30% పెరిగింది. సమాచార హక్కు చట్టం కింద జంతు సంక్షేమ ఉద్యమకారులు ఈ వివరాలను రాబట్టారు. ఎలుగుబంట్ల జుత్తును ఉపయోగించడాన్ని జంతువుల సంక్షేమ బృందం పేట వ్యతిరేకిస్తోంది. ఇది ఇప్పుడు నైతికతతో పాటు ఖర్చుకు సంబంధించిన వ్యవహారంగా మారిపోయిందని వాళ్ళు అంటున్నారు. ఎలుగుబంటి జుట్టుతో తయారు చేసిన టోపీల కోసం ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వం 1 మిలియన్ పౌండ్లు ఖర్చు చేసిందని వారు తెలిపారు. అసలు అంతలా టోపీకి ప్రత్యేక ఎందుకు, అంతలా ఏముంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎలుగుబంట్ల జుట్టుకు ప్రత్యామ్నాయం దొరికితే దాన్ని ఉపయోగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భద్రతా నాణ్యత ప్రమాణాలకు తగ్గట్టుగా ఈ ప్రత్యామ్నాయ జుట్టు ఉండాలని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. కానీ ఇప్పటిదాకా అలాంటి ప్రత్యామ్నాయం కనిపించలేదని ఆయన అన్నారు. టోపీల కోసం చేసుకున్న ఒప్పందంలో జరిగిన మార్పు వల్లే ధర బాగా పెరిగిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. గార్డులు పెట్టుకునే ఒక్కో టోపీ ధర 2022లో 1560 పౌండ్లు ఉండగా 2023 నాటికి అది 2040 పౌండ్లకు చేరింది. టోపీలన్నీ కెనడాలో వేటాడిన ఎలుగుబంట్ల జుట్టు నుంచే తయారు చేశారని పేట అంటుంది. ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని వన్య ప్రాణులను వధించి తయారు చేసే టోపీలకు వృధాగా ఖర్చు పెట్టడం మానేయాలని ఆ సంస్థకు చెందిన ఎలిసా అలెన్ రక్షణ మంత్రిత్వ శాఖను కోరారు. వెంటనే దీనికి ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. విలక్షణంగా ఉండే ఈ పొడవైన టోపీలను రక్షక భటులు ట్రూఫింగ్ ద కలర్ అని పిలిచే రాజు పుట్టినరోజు వేడుకలు వంటి వాటిలో ధరిస్తారు. 2023లో 24 కొత్త టోపీలను, 2022లో 13 కొత్త టోపీలను కొనుగోలు చేశారని రక్షణ శాఖ తెలిపింది. గడిచిన దశాబ్దంలో టోపీలను మార్చడానికి 1 మిలియన్ పౌండ్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. అయితే ఎలుగుబంట్ల జుట్టుతో టోపీలు తయారు చేయడాన్ని మరికొందరు సమర్థిస్తున్నారు. మిలిటరీకి సంబంధించి అరుదైన సందర్భాల్లో సైనికులు ఆ టోపీలు పెట్టుకుంటే చూడటానికి బాగుంటుందని, అవి చాలా కాలం మన్నుతాయని వాళ్ళు అంటుంటారు. రాజభటులు నిజమైన ఎలుగుబంటి జుట్టుతో తయారు చేసిన టోపీలు పెట్టుకోవడం క్రూరమైనదని, అవి పెట్టుకోవాల్సిన అవసరమే లేదని జంతు సంక్షేమ ప్రచారకులు వాదిస్తున్నారు. టోపీల తయారీకి నిజమైన జుట్టును ఉపయోగించాలన్న నిర్ణయంలో బ్రిటన్ రాజు కుటుంబం కన్నా రక్షణ మంత్రిత్వ శాఖదే ప్రధాన పాత్ర.
అయితే ఈ సంవత్సరం దీనికి ప్రత్యామ్నాయంగా తయారు చేసిన జుట్టుతో ఉన్న టోపీలు, దుస్తులను మాత్రమే కొనాలని రాణి కెమెల్లా చెప్పారని గతంలో బీబీసీ వెల్లడించింది. నిజమైన జుట్టుతో తయారు చేసే దుస్తులు ఏవీ ధరించబోనని ఆమె ఓ లేఖలో తెలిపారు. నల్లని ఎలుగుబంట్లను పట్టుకుని చంపడంపై పేట తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. అయితే తాము ఉపయోగించే ఎలుగుబంటి జుట్టు మొత్తం అన్ని అనుమతులు ఉన్న కెనడా మార్కెట్లో లభించేదేనని, టోపీల కోసం ఎలుగుబంట్లను వేటాడడం లేదని రక్షణ శాఖ తెలిపింది. ఎలుగుబంటి జుట్టుకు తక్షణమే ప్రత్యామ్నాయాలను వెతకాలని గత ఏడాది ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుతం రక్షణ మంత్రిగా ఉన్న స్టెఫ్ హనియే పికాక్ ఆదేశించారు. ఒప్పందాలు, ఖర్చులపై లోతుగా అధ్యయనం జరపాలని కోరారు. సాంప్రదాయాలు కొనసాగించాలంటే కాలానికి తగ్గట్టు వాటిలో మార్పులు చేయడం చాలా ముఖ్యమని హౌస్ ఆఫ్ కామన్స్లో ఆమె చెప్పారు. ఈ జుట్టుకు ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నిస్తామని, టెస్టింగ్ నిర్వహిస్తామని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. టోపీలు తయారు చేయడానికి ఎంచుకునే ప్రత్యామ్నాయ మెటీరియల్కు నీటిని పీల్చుకోవడం, ఆకారం మారకుండా ఉండడం వంటి లక్షణాలు ఉండాలి. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ప్రతిక్షణం ప్రజల పక్షం.